అందరికీ నమస్కారం. రాజనీతి కనెక్టింగ్ ది డాట్స్కు స్వాగతం. కాంగ్రెస్ పార్టీ పతనానికి బయట శక్తుల జోక్యం, ప్రమేయం ఎంత మాత్రం అక్కర్లేదని, ఆ పార్టీని భ్రష్టు పట్టించడానికి ఆ పార్టీ నేతలే చాలని అంటుంటారు. ఆ మాట అనేక సార్లు, అనేక రాష్ట్రాల్లో, అనేక సందర్భాల్లో అక్షరాల నిరూపితమైంది కూడా. అధికారం దొరికితే చాలు ఆ పార్టీ నేతలు అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతూ ఉంటారు. ఆ కలహాలు, కుమ్ములాటలతోనే పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజలకు దూరం చేస్తారు. అధికారానికి కూడా దూరం అవుతుంటారు కూడా. తెలంగాణలో ఇప్పుడు అటువంటి పరిస్థితి మరోసారి ఉత్పన్నమయ్యే పరిణామాలు, పరిస్థితులు ఒక్కొక్కటిగా తెర ముందుకొస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 2023లో అధికారం కట్టబెట్టారు. ఆ పార్టీ అధికారం చేపట్టి రమారమి 2 ఏళ్లు దాటింది. అప్పుడే ఆ పార్టీ నేతలు రోడ్డుకి ఎక్కుతున్నారు. ఎక్కేశారు కూడా. వ్యాపారంలో పోటీ పడుతున్న 2 మీడియా సంస్థలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా సాగుతున్న కుమ్ములాటలకు వేదికగా నిలిచే పరిస్థితి తెలంగాణలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆ 2 మీడియా సంస్థల యజమానుల మధ్య ఉన్న వైరంలోకి తమ మంత్రులను లాగవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఖమ్మంలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆ 2 సంస్థల యజమానులను గట్టిగానే హెచ్చరించారు కూడా. ఆనాడు మాయలేడి రూపంలో వస్తే ఈనాడు సోషల్ మీడియా రూపంలో వస్తున్నారు. లేని అవాకులు చవాకులకు మంత్రముల మీద ఈరోజు ప్రచారాలు చేస్తున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఈనాడు టెండర్ల గురించి కొన్ని పత్రికలు రాస్తున్నాయి. సింగరేణిలో కొంత కుంభకోణం జరిగింది, బొగ్గంత మాయమైందని. నేను ఆ పత్రికలకు, ఆ టీవీలకు, ఆ సోషల్ మీడియా వాళ్లకు, ఆ రాజకీయ పార్టీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు. అనవసరమైన ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా అపోహలు కల్పించి మళ్ళీ శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు బలపడడానికి మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం చేస్తున్నారు. మీకు మీడియా పంచాయతీలుంటే తలుపు మూసుకొని కొట్టుకోండి, లేకపోతే ఒకరి మీద ఒకరు బురద జల్లుకోండి. అందులో మమ్మల్ని లాగి ఆంబోతులు కొట్లాడితేనంట లేగదూడల కాళ్ళు ఇరిగినాయంట. ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి, కానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి. ఆంబోతుల కొట్లాటలో లేగదూడలు గాయపడ్డాయనే నానుడిని తమ మంత్రులకు అన్వయింపజేసుకునేందుకు ఆ సభలో రేవంత్ రెడ్డి గట్టిగానే ప్రయత్నించారు. ఆయన ఎంతగా తన మంత్రులను వెనకేసుకొచ్చినా కేబినెట్ మంత్రుల మధ్య ఆధిపత్య పోరు, అలాగే కాంట్రాక్టుల కోసం ఆ మంత్రుల మధ్య తగాదాలు ఉన్నాయనే ఆరోపణలు మాత్రం వెలుగులోకి రావడం ఆగడం లేదు. గత ఏడాది అక్టోబర్ నుండి మనం గమనిస్తే డెక్కన్ సిమెంట్స్ మైనింగ్ లీజు వ్యవహారం, ఎక్సైజ్ హాలోగ్రామ్ ప్రింటింగ్ టెండర్ల ఉదంతం, సమ్మక్క సారక్క జాతర నిర్వహణ, ఆలయ అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో మంత్రుల మధ్య విభేదాలు పత్రికలకు ఎక్కడంతో రేవంత్ ప్రభుత్వం ఇరకాటంలో పడక తప్పలేదు. డెక్కన్ సిమెంట్స్ వ్యవహారంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయంపైనే ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. సమ్మక్క సారక్క టెండర్ల వ్యవహారంలో కూడా కొండా సురేఖ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిల మధ్య విభేదాలు పత్రికలకు ఎక్కాయి. తాజాగా ఇప్పుడు సింగరేణి కాలరీస్ బొగ్గు గనుల టెండర్ల వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వెలుగు చూస్తున్నాయి. ఒక తెలుగు దినపత్రికలో తనపై వచ్చిన కథనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విలేకరుల సమావేశం నిర్వహించిన భట్టి విక్రమార్క ఆదివారం నాడు ఆ విలేకరుల సమావేశంలో అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఉదంతాలను కాస్త పక్కన పెట్టి తాజాగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆ విలేకరుల సమావేశంలో పార్టీ అంతర్గత కుమ్ములాటలకు బలం చేకూర్చేలా చేసిన కీలక వ్యాఖ్యల గురించి ఒకసారి తర్కించి చూద్దాం. అసలు భట్టి విక్రమార్కకు ఆ తెలుగు మీడియా అధిపతిపై కోపం ఎందుకు వచ్చింది? దాదాపు 4 దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్లో సౌమ్యుడిగా ముద్ర వేసుకున్న విక్రమార్కకు అంతగా ఆ మీడియా అధిపతిపై ఆగ్రహం ఎందుకు కలిగింది?
రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను శాసిస్తున్న ఆ మీడియా సంస్థ అధిపతితో తాను తాడో పేడో తేల్చుకుంటానని భట్టి విక్రమార్క ఎందుకు శపథం చేస్తున్నారు? ఇక అసలు విషయానికొస్తే సింగరేణి కాలరీస్‌లో ఒక బొగ్గు గని లీజు కాంట్రాక్ట్ కోసం భట్టి విక్రమార్క, ఎన్టీవీ యజమాని నరేంద్ర చౌదరి ఆసక్తి చూపుతున్నారని, అయితే అదే గని కోసం మంత్రి కోమటిరెడ్డి సోదరుడు కూడా పోటీ పడుతున్నారని ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రిక ఒక కథనం ప్రచురించింది. కోమటిరెడ్డి కుటుంబానికి ఆ కాంట్రాక్ట్ దక్కకుండా చేసేందుకు టెండర్ నిబంధనలను సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మార్పు చేసినట్టు ఆ కథనం పేర్కొంది. పైగా ఇటీవల ఎన్టీవీలో వచ్చిన ఒక వివాదాస్పద కథనం వెనుక భట్టి విక్రమార్క, అలాగే ఆ టీవీ యజమాని నరేంద్ర చౌదరిల పాత్ర కూడా ఉన్నట్టు అర్థం వచ్చేలా ఆంధ్రజ్యోతి కథనం కొనసాగింది. ఎన్టీవీలో వచ్చిన ఆ వివాదాస్పద కథనంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది. ఎన్టీవీకి చెందిన ఇద్దరు జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేసింది. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంతో కోపోద్రిక్తుడైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆ గనుల టెండర్ను రద్దు చేయమని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. ఇక రాధాకృష్ణ విషయానికి ఈ కట్టుకథ పిట్టకథ రాసిందని అన్నిటికీ అతను ఏ ఉద్దేశంతో రాశాడు, ఎందుకు రాశాడు, ఏ రాజకీయ ఉద్దేశం ఉంది, దాని వెనక ఎవరుండి నడిపిస్తున్నాడో అన్ని విషయాలు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రెస్ని పిలిచి నేను మాట్లాడతాను. భట్టి విక్రమార్క మాటలను బట్టి ఒక విషయం చాలా స్పష్టమవుతోంది. ప్రభుత్వ వ్యవహారాలను లోపలి వ్యక్తులు బయట పెడుతున్నారనే విషయాన్ని భట్టి విక్రమార్క ఆ సమావేశంలో చెప్పకనే చెప్పారు. ఇక మీడియా సంస్థల వైరంలోకి తమ మంత్రులను లాగవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన హెచ్చరిక నేపథ్యంలోకి వెళితే ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణకు, ఎన్టీవీ యజమాని నరేంద్ర చౌదరికి మధ్య వ్యాపారపరమైన విభేదాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. ఒకప్పుడు సన్నిహితంగా వెలిగిన ఆ ఇద్దరు మీడియా వ్యాపారంలో అడుగుపెట్టిన తర్వాత ప్రత్యర్థులుగా మారారని అంటారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణకు మధ్య ఉన్న సాన్నిహిత్యం అనేక సందర్భాల్లో బహిర్గతమైంది కూడా. ఇక బొగ్గు గని వ్యవహారంలో ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై భట్టి ఇంకొక మాట కూడా అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి భట్టి విక్రమార్క అత్యంత సన్నిహితుడు. ఈ మాట విక్రమార్క కూడా పదే పదే చెబుతూ ఉంటారు. భట్టి విక్రమార్క ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో కూడా తాజాగా అదే మాటను పునరుద్ఘాటించారు. విక్రమార్క ఆహార్యం అంటే ఆయన ధరించే దుస్తులు, ఆయన నడక కూడా రాజశేఖర రెడ్డి స్టైల్ను గుర్తుకు తెస్తూ ఉంటాయి. రాసిన ఆయనకి ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చు, లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. భట్టి విక్రమార్కకు రాజశేఖర రెడ్డిపై ఉన్న అత్యంత అభిమానమే ఇప్పుడు ఆయనకు ప్రభుత్వంలో, పార్టీలో ఇబ్బందులను తెచ్చిపెడుతోందా? పార్టీలో అంతర్గత విభేదాలు ముదిరి పాకాన పడుతున్నాయా? కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి అంటే గిట్టని వారెవరు? కాంగ్రెస్ పార్టీ నాయకుల, లేక కాంగ్రెస్ పార్టీని సమర్థించే బయట వ్యక్తుల? అటువంటి శక్తులకు ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తోందా? ఈ ప్రశ్నలపై మీ అభిప్రాయాలను తప్పక కామెంట్ చేయండి. ఇక కేబినెట్ మంత్రుల మధ్య విభేదాలపై వార్తలు ఒకటొకటిగా వెలుగు చూస్తుండడంతో అధికార పార్టీని ప్రతిపక్షం గట్టిగానే టార్గెట్ చేస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన బొగ్గు గని లీజు వ్యవహారంలో సిబిఐ విచారణకు భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. ఇదంతా కూడా ఎవరి కన్సర్న్లో జరుగుతుంది? ముఖ్యమంత్రి గారి దగ్గరి సన్నిహితుడు, ఆయన సమీప బంధువు కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతూ ఉంది. ఎవరికి టెండర్ రావాలన్నా, ఎవరికి సైట్ విజిట్ సర్టిఫికెట్ రావాలన్నా ఆయన ఆజ్ఞ లేందే
సర్టిఫికెట్ రాదు, టెండర్ దక్కదు. ఒక రింగ్ లీడర్, ఒక గ్యాంగ్ లీడర్ని పెట్టినారు. ఒక్కొక్క దానికి ఒక గ్యాంగ్ లీడర్. సింగరేణికి కూడా ఒక గ్యాంగ్ లీడర్ని పెట్టి ఇలా ఆయన కనుసన్నల్లో ఇక్కడ సైట్ విజిట్ సర్టిఫికెట్లు, టెండర్లు దక్కించుకునేటువంటి విధానాన్ని ఇలా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇలా నేను ఒకటి అడుగుతా ఉన్నా, చీటికి మాటికి సిట్ అంటున్నావు కదా, చీటికి మాటికి ఎంక్వైరీలు అంటున్నావు కదా, నేను ఇంత ఓపెన్గా ఫ్యాక్ట్స్ బయట పెడుతున్నా. నీకు నిజాయితీ ఉంటే, దమ్ము ఉంటే దీన్ని సిబిఐ విచారణకు ఆదేశించు. అన్ని సాక్ష్యాలతో సహా నేను సిబిఐకి అందించడానికి సిద్ధంగా ఉన్నా. భట్టి విక్రమార్క తదుపరి అడుగులు ఎలా ఉంటాయి? మంత్రుల మధ్య విభేదాలు సద్దుమణుగుతాయా లేక మరింతగా తెర ముందుకు వస్తాయా? వేచి చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నో నాయిస్, ఓన్లీ వాయిస్ కోసం చూస్తూనే ఉండండి మీ సర్కార్ వారి మీడియా. త్వరలోనే మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు అందరికీ సెలవు. శుభరాత్రి. గుడ్ నైట్.